బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఘటన నేపథ్యంలో పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేస్తూ అవమానించారు. అంతేకాకుండా పోలీసులను బెదిరించారు మాజీ మంత్రి. పోలీసుల పట్ల మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరిని వదలమని, తమ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తామంటూ పోలీసులను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మీ బ్రదర్ సర్పంచ్గా పోటీ చేసిన 2 వర్షాలు కొంచెం అవసరం వస్తుంది. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఘటన నేపథ్యంలో పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేస్తూ అవమానించారు. అంతేకాకుండా పోలీసులను బెదిరించారు మాజీ మంత్రి. పోలీసుల పట్ల మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. పేర్ని నాని పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరిని వదలమని, తమ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తామంటూ పోలీసులను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాయిబాబు. గంగోత్రి మచిలీపట్నం సర్కార్ తోట 6వ డివిజన్లో అనుమతి లేకుండా గృహ నిర్మాణం జరుగుతుందని గుర్తించిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు గత రాత్రి నుంచే కూల్చివేత చర్యలు ప్రారంభించారు. కూల్చివేత చర్యలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు అధికారులు కూల్చివేత కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం వైసీపీ పార్టీ ఇన్ఛార్జి సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు పేర్లు కిట్టుకు మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. ఇన్కుదురుపేట సిఐ పరమేశ్వరరావు వైసీపీ శ్రేణుల మధ్య పదజాలాల మధ్య ఘర్షణ వాతావరణం మారింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి పోలీసులు భారీగా మరియు పరిస్థితులు అదుపులో తీసుకున్నారు. కూటమి నాయకుడు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ అధిపతి మాజీ పేర్ని నాని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మంత్రి కొల్లు రవీంద్ర, మీ పాపాలు లెక్క పెట్టుకో, వడ్డీతో సహా చెల్లిస్తా. మాజీ మంత్రి పేర్ని నాని అంటంతో పేదల ఇళ్లను కోలకి పాపం నీకే దక్కింది. ఇల్లు కూల్చిన వారు గుండెల్లో దింపిన గుణపాల్లా బాధలు నీలో తెలిపిస్తా. మాజీ మంత్రి కూడా పేర్ని నాని అన్నాడు. కూటమి నేతలు అడుగులు మడుగులు తోపుతున్న అధికారులకు యంత్రాంగం కూడా పేదలపై చేస్తున్న దారిష్టంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎల్లకాలం పదవులు అధికారులు శాశ్వతం కాదు. వాస్తవాన్ని గుర్తించుకోవాలి అధికారులు. కూటమి నేతలు ఇప్పుడు మీరు చేస్తున్న అరాచకాలకు సమాధానం చెప్పాలి, లేదా రేపు భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించి తప్పదు. ఇల్లు కూల్చవలసిన అధికారులు దాన్ని ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులను విడిచిపెట్టలేదు. బాధితులు అండగా న్యాయ పోరాటం సాగిస్తాం. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్నన్నాళ్ళు మీరే అనుకోవద్దు, గతంలో మేము కూడా వస్తాము. వచ్చిన పరిస్థితుల్లో మేము కూడా చేస్తాము. కొల్లు రవీంద్ర అదే పేదల ఇల్లు కూల్చారో తిరిగి అదే అధికారం తర్వాత అధికారులు తిరిగి మచిలీపట్నంలో తిరిగి తీసుకుని టీడీపీ నేతలు అక్రమ కట్టాలపై చర్యలు కూడా తీసుకుంటామన్నాడు పేర్ని నాని. పేర్ని నాని వారి కుమారుడు కిట్టిపై కూడా కేసు నమోదు పోలీసుల్ని బాధించారనే దాని మీద పోలీసుల అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని కిట్టిపై కూడా కేసు నమోదు చేయాలని కేసు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. Hey!